Hi everyone, welcome to Shiv Shakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి. ఓకేనా? మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ హిడెన్ ట్రూత్ మెసేజెస్, అసలు మీ పర్సన్ మీ గురించి ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు ఇదంతా చూద్దాం. ఓకేనా? జై శివశక్తి, జై మహాకాళి మమ్మ పాప, ప్లీజ్ గివ్ మీ డివైన్ గైడెన్స్ అండ్ క్లియర్ క్లారిటీస్ మమ్మ. ప్లీజ్ పాప గివ్ మీ హైయర్ ఇంట్యూషన్ పవర్స్ అండ్ డివైన్ పవర్స్. ఇవన్నీ జనరల్ రీడింగ్స్ అండి. ఎవరికి ఎంతవరకు రిజనేట్ అవుతున్నాయో అంతవరకు తీసుకోండి. ఎవరికైతే రిజనేట్ కావట్లేదో ఈ వీడియోస్ని స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఓకే, మీ రిలేషన్ గురించి మీకు క్లారిటీ కావాలంటే మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. ఓకేనా? పర్సనల్ రీడింగ్ నా దగ్గర తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మెసేజ్ చేసి వివరాలు తెలుసుకోండి రీడింగ్ గురించి. రీడింగ్ మాత్రం డెఫినెట్గా పెయిడ్ రీడింగ్సే కానీ ఫ్రీ రీడింగ్స్ మాత్రం లేవు. ఓకేనా? జై శివశక్తి, జై మహాకాళి మమ్మ పాప, ప్లీజ్ గైడ్ చేయండి పాప. ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి అండ్ కామెంట్ రూపంలో శివశక్తికి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలపండి. మీ ఎనర్జీని ఇక్కడ ఎక్స్చేంజ్ చేసినప్పుడే మీకు ఈ రీడింగ్స్ కూడా బాగా వర్తిస్తాయి. అంతేకాకుండా మీరు నమ్మకంతో చూడండి ఈ రీడింగ్స్. ఓకేనా? నమ్మకంతో చూసినప్పుడే మీకు ఈ వర్కౌట్ అవుతుంది ఈ రీడింగ్స్ అన్నీ. మీరు నమ్మకంగా చూడకుండా ఏదో వచ్చింది వీడియో, ఏదో జస్ట్ అట్లా చూసాము, అట్లా మర్చిపోయాము, అట్లా ఉండొద్దు. నేను ఏదైతే చెప్తున్నానో మీ రిలేషన్ పరంగా ఏదేది పాయింట్ మీకు రిజనేట్ అవుతుంది అనేది గమనించండి అండ్ నమ్మకంగా చూడండి. డివైన్ మీద నమ్మకం పెట్టి మీ రిలేషన్ కోసం మీరు కూడా ఇన్నర్ వర్క్ చేయండి. ఓకేనా? జై శివశక్తి, జై మహాకాళి మమ్మ పాప, ప్లీజ్ గివ్ మీ డివైన్ గైడెన్స్. వ్యూస్ అయితే ఉన్నాయి, మంచిగా వ్యూస్ ఉన్నాయి, చూస్తున్నారు చాలామంది, బట్ లైక్స్ ఇవ్వట్లేదు. లైక్స్ ఇస్తున్న వాళ్ళ గురించి చెప్పట్లేదు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, మీ ఎనర్జీని ఎక్స్చేంజ్ చేసుకోండి. అప్పుడు ఈ రీడింగ్స్ పక్కా మీ లైఫ్లో జరిగి తీరుతాయి అండ్ రిజనేట్ అవుతాయి. ఓకేనా? మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. జై శివశక్తి, జై మహాకాళి మమ్మ పాప, ప్లీజ్ గివ్ మీ డివైన్ గైడెన్స్ అండ్ క్లియర్ క్లారిటీస్. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. ఫస్ట్ కార్డ్, 5 of Wands. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. ద డెవిల్. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. 4 of Cups. జస్టిస్. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. పేజ్ ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ లాస్ట్ వన్, నైట్ ఆఫ్ వాండ్స్. డోంట్ వరీ అండి, మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు, మీకోసం యాక్షన్ తీసుకోబోతున్నారు. త్వరలోనే తీసుకుంటారు మీ పర్సన్ యాక్షన్. కొంతమంది లైఫ్లో 3 అవర్స్లోనే మీ పర్సన్ మీకోసం యాక్షన్ తీసుకోవచ్చు అండ్ కొంతమంది లైఫ్లో మీ పర్సన్ 3 days అండ్ 3 weeks అండ్ 3 months లోపు యాక్షన్ తీసుకుని వస్తారు. నేను బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా తీసుకుంటాను. ఎస్, టెంపరెన్స్, బ్యాలెన్స్. డెఫినెట్గా మీ పర్సన్ మీ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకొచ్చి తీరుతారండి. ఓకే, మీ లైఫ్లోకి తిరిగి వస్తారు అండ్ మీ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకొస్తారు. 100% మీ పర్సన్ పాస్ట్ లైఫ్ కర్మాబంధంలో స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. చూసారా, ఫస్ట్ కార్డ్స్ అన్నీ మనకు అవే వచ్చినాయి. 5 of Wands, ద డెవిల్, 5 of Wands, ద డెవిల్ అండ్ 4 of Cups, జస్టిస్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ పర్సన్ 100% పాస్ట్ లైఫ్ కర్మాబంధంలో ఉన్నారు. ఓకే, నేను ఈ కార్డ్స్ అన్నిటిని క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడతా. ఓకేనా? జై శివశక్తి, ప్లీజ్ గివ్ మీ డివైన్ గైడెన్స్ పాపా. 8 of Wands కాదు, 5 of Wands క్లారిఫికేషన్, 5 of Wands క్లారిఫికేషన్, 5 of Wands, 6 of Pentacles, ఎస్, 10 of Pentacles. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలామందికి ఫ్యామిలీ అండి.
థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలామందికి తన పేరెంట్స్ కావచ్చు, లేకపోతే ఈ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉండి ఉండొచ్చు. తన టాక్సిక్ వైఫ్, టాక్సిక్ హస్బెండ్తో తను స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, ఇక్కడ మాత్రం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీయే చూపిస్తుంది. ఈ ఫ్యామిలీ కూడా పాస్ట్ లైఫ్ కర్మాబంధం అనమాట మీ పర్సన్కి. ఓకే, ఎక్కడైతే మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉన్నారో, అక్కడ ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, ఫ్యామిలీతో కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారు మీ పర్సన్. ఫ్యామిలీతో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, ఫైటింగ్స్ జరుగుతున్నాయి. ఓకే, సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే, ఎక్కడైతే ఫ్యామిలీలో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయో అండ్ ఫైటింగ్స్ జరుగుతున్నాయో ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ వాకవే చేసేయాలనుకుంటున్నారు, బయటకు వచ్చేయాలనుకుంటున్నారు. బయటకు వచ్చి మీ పర్సన్ మీ రిలేషన్లో మీకు గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు. ఇదే ఆలోచనలో ఉన్నారు. బట్ ఈ ఆలోచన త్వరగా అమలు పరుస్తున్నారు మీ పర్సన్. త్వరగా అంటే త్వరగా, ఫాస్ట్గా ఈ కర్మబంధం నుంచి రిలీజ్ అయిపోతున్నారు మీ పర్సన్. క్విక్లీ యాక్షన్ తీసుకోబోతున్నారు. ద డెవిల్ క్లారిఫికేషన్ పాపా. కింగ్ ఆఫ్ వాన్స్, ద బర్డెన్. ద డెవిల్ ఎనర్జీ మీ పర్సన్కి చాలా చాలా బర్డెన్ క్రియేట్ చేస్తుంది. టాక్సిక్ డెవిల్ ఎనర్జీ కదా. సో ఈ టాక్సిక్ డెవిల్ ఎనర్జీ మీ పర్సన్కి చాలా బర్డెన్ క్రియేట్ చేస్తున్నారనమాట. ఇక్కడ చాలా తనని మ్యానిపులేటివ్ చేయటమే కానీ, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటమే కానీ, చాలా 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 బెదిరించటం, ఒకవేళ ఒక రకంగా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి బెదిరించటం. ఎనీవే, టాక్సిక్ డెవిల్ ఎనర్జీ వల్ల మీ పర్సన్ ఆ సిచ్యువేషన్ని చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు. ఓకే, 10 of Wands, వన్ మోర్ క్లారిఫికేషన్. 10 of Wands. ఎస్, 100% ఈ టాక్సిక్ డెవిల్ ఎనర్జీ మాత్రం మీ పర్సన్ ఫ్యామిలీనే, మీ పర్సన్ ఫ్యామిలీతోనే టాక్సిక్ రిలేషన్లో ఉన్నారు. అది మదర్ ఎనర్జీ కావచ్చు, ఫాదర్ ఎనర్జీ కావచ్చు, సిస్టర్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే మీ పర్సన్ టాక్సిక్ వైఫ్ కావచ్చు, టాక్సిక్ హస్బెండ్ కావచ్చు, ఎనీథింగ్. బట్ తన ఫ్యామిలీలోనే టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్లో ఉన్నారు, డెవిలిష్ ఎనర్జీలో ఉన్నారు. ఓకేనా. సో మీ పర్సన్ డెఫినెట్గా ఈ బర్డెన్ నుంచి వాకవే చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కింగ్ ఆఫ్ వాన్స్ ఏం ఆలోచిస్తున్నారు? ఎస్, ఇక్కడ మీకోసం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, ద లవర్స్. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు. మీతో రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు, రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మీకోసం మేజర్గా యాక్షన్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు మీ పర్సన్. ఈ డెవిల్ ఎనర్జీ నుంచి, ఈ బర్డెన్ నుంచి తను రిలీజ్ అయిపోయి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి. మీకోసం రీయూనియన్ కోరుకుంటున్నారు, మీతో రీస్టార్ట్ కోరుకుంటున్నారు. తనలో ఉన్న అన్కండిషనల్ లవ్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. మీ మీద తనకి ఎంత ప్రేమ ఉంది, ఎంత ఫీలింగ్స్ ఉన్నాయి, మిమ్మల్ని తను ఎంత పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు, ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, ఇవన్నీ మీతో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్. 100% రీయూనియన్ కోరుకుంటున్నారు మీతో ఈ రిలేషన్లో మీ పర్సన్. ద లవర్స్, వన్ మోర్ క్లారిఫికేషన్. ద హై ప్రిస్టెస్ క్లారిఫికేషన్. ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో ఇక్కడ ఉమెన్ ఎనర్జీ అండి. మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని కట్ ఆఫ్ చేసేసి మీ రిలేషన్లో రీయూనియన్లోకి వస్తారు మీ పర్సన్. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ పర్సన్ చాలా చాలా మ్యానిపులేటింగ్ చేస్తుంది అనమాట. సో మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని కట్ ఆఫ్ చేసే ప్రాసెస్లో అన్నారు. కాకపోతే ఇంకా కొంచెం వెయిటింగ్ ఉంది. ఓకేనా, ఇంకా కొంచెం వెయిట్ చేస్తున్నారు. తనకి కొంచెం స్పిరిచువల్ స్ట్రెంగ్త్లోకి రావాలి అండ్ అవేర్నెస్లోకి రావాలి. డెఫినెట్గా ఈ సిచ్యువేషన్ పూర్తిగా కట్ ఆఫ్ చేసుకుని బయటకు వచ్చేస్తారు. ఓకేనా, మీతో రీయూనియన్కి వస్తారు, రీస్టార్ట్ చేస్తారు. అండ్ 4 of Cups క్లారిఫికేషన్. 4 of Cups క్లారిఫికేషన్. ఎస్, తన లైఫ్లో 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీరైతే, ఒకటి తన ఫ్యామిలీ. సో తన ఫ్యామిలీ ఈ రిలేషన్ యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు, అలాగే మీ కప్ని కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో తన ఫ్యామిలీ వల్ల మీ పర్సన్ మీ రిలేషన్ నుంచి దూరం అయ్యారు, సపరేషన్లోకి వచ్చారు అండ్ మీ కప్ని కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. బట్ ఇప్పుడు మీ పర్సన్ ఏంటి ఆలోచించేదంటే, ఏ సిచ్యువేషన్లో అయితే తను మీ కప్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారో ఆ సిచ్యువేషన్ నుంచి తను బయటికి రావాలనుకుంటున్నారండి. 2 of Wands క్లారిఫికేషన్. 2 of Wands క్లారిఫికేషన్ పాపా. ఎస్, 6 of Cups క్లారిఫికేషన్. మేనిఫెస్టింగ్ చేస్తున్నారు మీ పర్సన్, మీతో రీయూనియన్ మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. ద మెజిషియన్.
ఒకటి మీ పర్సన్ ఫస్ట్ మేనిఫెస్టింగ్ ఏంటి అంటే ఏదైతే పాస్ట్ లైఫ్ కర్మబంధంలో తను స్టక్ ఎనర్జీలో ఉన్నారో అక్కడి నుంచి అయితే పూర్తిగా ఒక్కవే చేయాలని, ఎవరి వల్ల అయితే మీ కప్ని యాక్సెప్ట్ చేయట్లేదో అక్కడి నుంచి పూర్తిగా ఎమోషనల్లీ విత్డ్రావల్ అయిపోవాలని మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఎమోషనల్లీ విత్డ్రావల్ అయిపోయి మీతో రీయూనియన్లోకి రావాలి అనేది ఈ పర్సన్ మేనిఫెస్టింగ్. ఓకే ఓకే మీతో ఎమోషనల్ బాండింగ్ కోరుకుంటున్నారు మీ పర్సన్. జస్టిస్ క్లారిఫికేషన్ 100% స్టాండ్ తీసుకుంటారండి. ఎందుకు? ఎక్కడైతే తను డిసప్పాయింట్మెంట్లో ఉన్నారో అక్కడి నుంచి మీకు జస్టిస్ని ఇవ్వటానికి స్టాండ్ తీసుకుంటారు. ఎస్, 9 ఆఫ్ కప్స్. తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి అంటే ఇక్కడ తను చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు. మీ విషయంలో తను స్టాండ్ తీసుకోలేదు, ఇప్పటి వరకు మీకు ఏం కమిట్మెంట్ ఇవ్వలేకపోయారు, మీ రిలేషన్ బ్యాలెన్స్ చేయలేకపోయారు. మీ విషయంలో తను చాలా తప్పులు చేశారు, ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారు, మిమ్మల్ని చాలా నిర్లక్ష్యం చేశారు. ఆ విషయంలో తనకి చాలా రిగ్రెట్ ఉంది. సో ఇప్పుడు తను మీకోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు, మీకోసం స్టాండ్ తీసుకొని మీకు జస్టిస్ని ఇవ్వాలనుకుంటున్నారు. తన విష్ కూడా అదే అనమాట, మీకు జస్టిస్ని ఇవ్వాలి. అండ్ ఇంకొకటి, తను ఏ సిచ్యువేషన్లో అయితే తను అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ కూడా పూర్తిగా ఎండ్ చేసేయాలనేది తన ఉద్దేశం. అక్కడ తను ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుని ఆ సిచ్యువేషన్ పూర్తిగా కట్ ఆఫ్ చేసేస్తారండి. ఏదైతే కర్మాబంధంలో తను పూర్తిగా స్టక్ అయి ఉన్నారో తను చాలా చాలా మొండిగా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ అయితే. ఇప్పటివరకు థర్డ్ పార్టీకి చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు మీ పర్సన్. థర్డ్ పార్టీకి ఇంపార్టెంట్ ఇవ్వటమే కాదు, థర్డ్ పార్టీ మాటే విన్నారు. ఓకేనా? థర్డ్ పార్టీ ఏది చెప్తే అదే విన్నారు, థర్డ్ పార్టీకి ఇంపార్టెంట్ ఇచ్చారు ఇక్కడ. అది తన ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇచ్చారు ఇప్పుడు మీ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తన ఎనర్జీ బాగా చేంజ్ అవ్వటం వల్ల ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా ఒక్కవే చేసేయాలనేది తను పూర్తిగా మేనిఫెస్టింగ్ చేస్తున్నారు, విష్ కోరుకుంటున్నారు డివైన్ని. ఇదే ఆలోచనలో ఉన్నారన్నమాట. సో 100% మీ పర్సన్ మీకోసం, మీ రిలేషన్ కోసం యాక్షన్ తీసుకొని తన సిచ్యువేషన్స్ ఎక్కడైతే ఆబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో అక్కడి నుంచి పూర్తిగా ఒకవే చేసేస్తున్నారు మీ పర్సన్. తను ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుని ఒకవే చేస్తారు. ఎందుకు? మీ పర్సన్ మీ లైఫ్లో మీకు జస్టిస్ని ఇవ్వాలనుకుంటున్నారు, మీ రిలేషన్ పరంగా మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు, తన తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నారు. ఓకేనా? కర్మాబంధం దగ్గర తను ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకొని ఆ ఆర్గ్యుమెంట్స్ నుంచి, ఆ ఫైటింగ్స్ నుంచి, ఆ మ్యానిపులేటింగ్ సిచ్యువేషన్స్ నుంచి, ఆ ఎమోషనల్గా బెదిరించడం, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటం, ఈ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ పూర్తిగా ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుని బయటకు వచ్చేస్తారండి. ఓకే. అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ పాప, పేజ్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్. ఎస్, మీ పర్సన్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ డెఫినెట్గా చేస్తారండి. మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీ వాయిస్ వినాలనుకుంటున్నారు. మిమ్మల్ని మీ పర్సన్ సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారండి. 100% మీ పర్సన్ మిమ్మల్ని సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు అండ్ మీ మీద ఒక కన్నేసి ఉంచారు. సో డెఫినెట్గా మీతో కమ్యూనికేషన్స్లోకి రావాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. తన లైఫ్లో ఏం నిర్ణయం తీసుకుంటున్నారో, ఏం చేయబోతున్నారో అనే విషయాన్ని మీతో వివరించాలనుకుంటున్నారు. ఓకే. అలాగే ఏదైతే టాక్సిక్ కర్మాబంధం ఉందో ఆ కర్మాబంధాన్ని పూర్తిగా రిలీజ్ చేసుకుని, కట్ ఆఫ్ చేసుకుని స్పీడ్ యాక్షన్తో అందులో నుంచి బయటకు వచ్చేయాలనుకుంటున్నారు. ఓకే. అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ పాప, జడ్జ్మెంట్. అండ్ ఓకే, మీ పర్సన్ ఫైనల్ డిసిషన్ ఏంటి అంటే తను చాలా ప్రాక్టికల్గా ఉన్నారు. ఎవరి దగ్గర ప్రాక్టికల్గా ఉన్నారు? ఏదైతే థర్డ్ పార్టీ తనని కంట్రోల్ చేస్తుందో, ఏదైతే థర్డ్ పార్టీ తనకి కండిషన్స్ పెడుతుందో, ఏదైతే థర్డ్ పార్టీ తనని మ్యానిపులేటింగ్ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుందో, ఏదైతే ఆర్గ్యుమెంట్ చేస్తుందో, ఏదైతే అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని క్రియేట్ చేస్తుందో ఆ థర్డ్ పార్టీ మీద మీ పర్సన్ చాలా చాలా సీరియస్గా ఉన్నాడు. ఆ థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ ఎమోషన్స్కి తావు ఇవ్వట్లేదు, ఎమోషన్స్ చూపించట్లేదు అక్కడ. సో చాలా ప్రాక్టికల్గా ఉన్నారు, చాలా సీరియస్గా ఉన్నారు. తన ఫైనల్ డిసిషన్ ఏంటి అంటే కర్మాబంధం నుంచి రిలీజ్ అయిపోయి మీకు తన కప్పుని ప్రజెంట్ చేయాలనేది తన ఫైనల్ డిసిషన్ అనమాట. ఓకే. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫికేషన్ పాప, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫికేషన్. ఎస్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫికేషన్. ఎస్, డెఫినెట్గా మీ డెస్టినీలో మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్స్లోకి వస్తారండి. మీ డెస్టినీలోనే ఉంది మీ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్స్. ఓకే. మీ డెస్టినీలోనే మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ దూరం చేయలేరు. ఓకేనా? సో డెఫినెట్గా మీ డెస్టినీలోనే మీ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. మీ పర్సన్ మీకు ప్రాపర్ కమిట్మెంట్ కూడా ఇస్తారు. ఓకేనా?
ఒక ప్రాపర్ కమిట్మెంట్ కూడా మీకు ఇస్తారు మీ పర్సన్. అలాగే అండ్ నైట్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్, నైట్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ పాప, ద హెర్మిట్, నైట్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్, 4 of wands, లాస్ట్ వన్ 5 of pentacles. ఎస్, తను ఆలోచించే నిర్ణయం తీసుకుంటున్నారండి. ఏదైతే థర్డ్ పార్టీ ఉందో, ఏదైతే థర్డ్ పార్టీ తన ఫ్యామిలీయో, తన ఫ్యామిలీ అంటే తన పేరెంట్స్ కావచ్చు, తన టాక్సిక్ వైఫ్తో, తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి టాక్సిక్ వైఫ్తో, టాక్సిక్ హస్బెండ్తో ఉండొచ్చు. ఓకేనా? ఏదైతే ఫ్యామిలీ ఉందో ఆ ఫ్యామిలీ నుంచి తను ఒక్కవే అవ్వాలనుకుంటున్నారు. ఓకే, తను ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఎందుకు ఒక్కవే అవ్వాలనుకుంటున్నారు? తను మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీ విషయంలో తను చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు. మీ మీద తనకి చాలా విపరీతమైన ఇష్టం ఉంది, విపరీతమైన కోరిక ఉంది. మీ మీద తనకి విపరీతమైన రొమాంటిక్ థాట్స్ ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి. మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు. మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, ఇప్పుడు వరకు ఏ టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర తను స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారో అక్కడ తను అన్ని రకాలుగా లాస్ ఫీల్ అవుతున్నారు. ఫైనాన్షియల్ లాస్ ఫీల్ అవుతున్నారు, హెల్త్ లాస్ ఫీల్ అవుతున్నారు, ఎనర్జీ లాస్ ఫీల్ అవుతున్నారు, ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు. సో ఈ సిచ్యువేషన్లో మీ పర్సన్ 100% లాస్ ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఈ సిచ్యువేషన్ నుంచి ఒకవే అయ్యి బయటకు వచ్చేయాలనుకుంటున్నారు ఈ టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి. బ్యాక్గ్రౌండ్ వాయిస్ని ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ చేయండి. అండ్ టెంపరెన్స్ క్లారిఫికేషన్ పాప, టెంపరెన్స్ క్లారిఫికేషన్, 6 of wands అండ్ ద హైరోఫెంట్. డెఫినెట్గా శివశక్తి ప్లీజ్ గైడ్ చేయండి. టెంపరెన్స్ని, ద హైరోఫెంట్ అండ్ 6 of wands క్లారిఫికేషన్ చేసింది. డెఫినెట్గా మీ పర్సన్ ఏ సిచ్యువేషన్ వల్ల, ఏ కారణాల వల్ల, ఏ ఇల్యూషన్స్ వల్ల మీకు ఇప్పటివరకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయారో ఆ ఇల్యూషన్స్ నుంచి మీ పర్సన్ బయటకు వచ్చేస్తారు. మీ ఇద్దరి మధ్యన ఇల్యూషన్స్ ఏంటి? ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే మీ ఇద్దరి మధ్యన క్యాస్ట్, కల్చర్, ఏజ్ గ్యాప్ అండ్ స్టేటస్ ప్రాబ్లమ్స్, ఈ కారణాలు చూపించి థర్డ్ పార్టీ ఇప్పటి వరకు మీ పర్సన్ని మ్యానిపులేటింగ్ చేసింది కదా. సో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి తనని ట్రాప్డ్ ఇన్ ఫియర్లో ఉంచింది. సో ఇప్పుడు మీ పర్సన్ ఏ కారణాలను చూపించి థర్డ్ పార్టీ తనని ట్రాప్డ్ ఇన్ ఫియర్లో ఉంచిందో ఆ కారణాల నుంచి మీ పర్సన్ పూర్తిగా సక్సెస్ఫుల్లీ బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వచ్చి మీ రిలేషన్లో విక్టరీని, సక్సెస్ని తీసుకురావాలనుకుంటున్నారు. అండ్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ మీ రిలేషన్లో 100% బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు. ఇది మీ పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఎనర్జీ. డెఫినెట్గా యాక్షన్ మాత్రం డెఫినెట్గా మీకోసం తీసుకోబోతున్నారు, స్టాండ్ తీసుకోబోతున్నారు. మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు మీ పర్సన్. ఇప్పటివరకు మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీకే ఇంపార్టెంట్ ఇచ్చారు, థర్డ్ పార్టీ వైపే మగ్గు చూపారు. ఇప్పటి నుంచి మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ చేసుకుని మీ లైఫ్లోకి రావడానికే ప్రయత్నిస్తున్నారు. ఎందుకు ఈ చేంజ్ వచ్చిందంటే మీ పర్సన్లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కాబట్టి దానివల్ల మీ పర్సన్లో వచ్చిన ఈ చేంజ్. మీ విలువ తెలిసింది, మీ వాల్యూ తెలుసుకున్నారు, మీ ప్రేమ ఏంటి, మీ కేరింగ్ ఏంటి, మీరు అసలు మిమ్మల్ని వదిలి తను ఉండలేకపోతున్నారు అనేది తనకు అర్థమైంది. సో తిరిగి మీరు కావాలని మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. టాక్సిక్ రిలేషన్ని తను రిలీజ్ చేసుకుని, కర్మాబంధాన్ని రిలీజ్ చేసుకుని మీ లైఫ్లోకి రావడానికి మీ పర్సన్ రెడీగా ఉన్నారు. ఓకేనా? ప్లాన్ చేస్తున్నారు, అదే ప్లానింగ్లో ఉన్నారు మీ పర్సన్. డెఫినెట్గా మీ రిలేషన్లో సక్సెస్ వస్తుంది, విక్టరీ వస్తుంది. మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారు, ప్రాపర్ కమిట్మెంట్ ఇస్తారు. మీ పర్సన్ మీ మీద సోషల్ మీడియాలో, వాట్సాప్లో ఒక కన్నేసి ఉంచారు, మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. ఓకేనా? డెఫినెట్గా మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. ఎవరికైతే కాల్ వస్తుందో, ఎవరికైతే మెసేజ్ వస్తుందో, ఎవరికైతే మీ పర్సన్తో రీయూనియన్ అవుతుందో అది డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియచేయండి. వాట్సాప్లో కన్నా మీరు కామెంట్ రూపంలో తెలియచేస్తే అందరికీ తెలుస్తుంది. సో వాళ్ళకు కూడా హోప్ ఉంటుంది, వాళ్ళ పర్సన్ నుంచి కూడా కాల్ వస్తుంది అని. ఓకేనా? ఓకే, ఇది మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ ఒకటే ఏంటి అంటే తన టార్గెట్ ఏంటి అంటే తన స్ట్రెంత్లోకి వచ్చి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ చేసేసి మీ లైఫ్లోకి వచ్చి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. అదే తను టార్గెట్ పెట్టుకున్నారు, అదే తను విష్గా పెట్టుకున్నారు, అదే తను మేనిఫెస్టింగ్ చేస్తున్నారు తన లైఫ్లో ప్రజెంట్ అయితే. ఓకేనా? థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ చేసేసి మీ లైఫ్లోకి వచ్చేయాలి అంతే. మిమ్మల్ని తను యాక్సెప్ట్ చేస్తున్నారనమాట. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ చేసేస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్.
ఇప్పుడు మాస్క్ వేసుకుని ఎవరు తనని మ్యానిపులేటింగ్ చేస్తున్నారు ఇవన్నీ తను అవేర్నెస్లోకి వస్తున్నారు కాబట్టి ఇవన్నీ తనకి అర్థమైనవి. థర్డ్ పార్టీ ఎంత మాస్క్ వేసుకుని తనని మ్యానిపులేటింగ్ చేస్తుంది అనేది తనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఎక్కువ, మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఎక్కువ అంటే మీ పర్సన్కి మీరే ఎక్కువ. మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఎక్కువ కాదు. అసలు ఫస్ట్ నుంచి మీ పర్సన్కి అదే ప్రాబ్లం అయితే అసలు మీ లైఫ్కి వచ్చేవాళ్ళు కాదు. బట్ ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ని అదే సిచ్యువేషన్, అదే ఇల్యూషన్స్ చూపించి థర్డ్ పార్టీ టూ మచ్గా మ్యానిపులేటింగ్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? మీ ఇద్దరి మధ్యన క్యాస్ట్ గురించి కానీ, ఏజ్ గ్యాప్ గురించి కానీ, అండ్ స్టేటస్ ప్రాబ్లమ్స్ గురించి కానీ, వీటి గురించి పదే తన మనసులో గుచ్చి చెప్పడం వల్ల తను ఆ మాటల్లో మ్యానిపులేటింగ్ అయిపోయి అక్కడ స్టక్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారనమాట. అంటే ఏంటి, ఇప్పుడు తక్కువ క్యాస్ట్ చేసుకున్నారనుకో, మన రిలేటివ్స్లో పరువు ఉండదు, సొసైటీలో పరువు ఉండదు, నీకు వాల్యూ ఇవ్వరు ఎవరు, ఇలాంటి చెత్త మాటలు నేర్పించటం అనమాట. ఏజ్ గ్యాప్ ఉన్నారనుకో, ఇలాంటి తక్కువ ఏజ్ ఉన్న అమ్మని చేసుకుంటే, తక్కువ నీకన్నా పెద్ద అమ్మాయిని చేసుకున్న ఇట్లా చేసుకుంటే, ఇద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ ఉందనుకోండి, మీరే మీ పర్సన్ కన్నా పెద్దవాళ్ళు అనుకోండి, అదే మీకన్నా పెద్దవాళ్ళని చేసుకుంటే ఇట్లా సొసైటీ మీకు రెస్పెక్ట్ ఇవ్వదు, చాలా తప్పుగా మాట్లాడుకుంటారు. ఇట్లాంటి చాలా మ్యానిపులేటింగ్ చేయడం, చాలా మ్యానిపులేటింగ్ చేశారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఇక్కడ పేరెంట్స్ అయితే ఈ రకంగా మ్యానిపులేటింగ్ చేశారు. లేదు తన వైఫ్ టాక్సిక్ హస్బెండ్ అయితే అక్కడ వాళ్ళిద్దరికీ అసలు గొడవలే తప్ప బ్యాలెన్స్ లేదు. అది ఆ గొడవల నుంచి, ఆ సిచ్యువేషన్ నుంచి వాకవే చేయాలనుకుంటున్నారు మీ పర్సన్. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్ కూడా చూద్దాం. మీ మీద ఏంటి ప్రజెంట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్ ఏంటి? శివయ్య, పవర్ కట్ అయింది. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ప్రజెంట్ టైంలో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్ మీ మీద ఏంటి? కరెంట్ ఫీలింగ్ ఏంటి మీ పర్సన్ది? మీ మీద మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్ ఏంటి? ఓకే, నా ఎనర్జీ ఇవాళ చాలా డల్గా ఉంది, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా? కింగ్ ఆఫ్ వాన్స్, టూ ఆఫ్ కప్స్, ద ఎంప్రెస్, the moon, three of swords, the empress clarification, okay, the moon clarification, okay, three of swords clarification, yes, Ten of Wands clarification, Ten of Wands clarification, Ten of Wands clarification, one more, family. ఓకే, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్లో మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. ఇక్కడ చూడండి, కింగ్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్, Seven of Cups, King of Wands clarification, yes, justice, clarification, justice, yes. మీ పర్సన్ ఫైనల్ డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారండి, అదే ఆలోచిస్తున్నారు. మీరు కాకుండా తన లైఫ్లో ఏదైతే ఆప్షన్ ఉందో, ఏదైతే కర్మాబంధం ఉందో, ఆ కర్మాబంధం దగ్గర మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ స్టక్ అయి ఉన్నారు కదా. 100% ఈ కర్మాబంధం నుంచి రిలీజ్ అవ్వాలని, ఫైనల్ డిసిషన్ తీసుకోవాలని ఇంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఓకే, ఇక్కడ నుంచి రిలీజ్ అయిపోయి, ఈ ఆప్షన్ నుంచి, ఈ కర్మాబంధం నుంచి పూర్తిగా రిలీజ్ అయిపోయి మీకు గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు లైఫ్లో. మీకు ఇక్కడ చూడండి, టూ ఆఫ్ కప్స్, మీ రిలేషన్లో బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ తన ప్రేమని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, తన ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. ఈ రిలేషన్లో మీకు బ్యాలెన్స్ని ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ ఇది నార్మల్ కనెక్షన్ కూడా కాదు, ఏదో పవర్ ఈ రిలేషన్ నడిపిస్తుంది అనేది మీ పర్సన్కి తెలుసు ఇక్కడ. ఎందుకంటే మీ పర్సన్ మీ నుంచి ఎంత దూరం అవ్వాలని ప్రయత్నించినా మీ పర్సన్ మీకు దూరం కాలేకపోయారనమాట. సో ఇక్కడ అది కూడా కరెక్ట్. ఇక్కడ ఏంజల్స్ ఇక్కడ చూడండి, మీ రిలేషన్కి బ్లెస్సింగ్స్ని ఇస్తున్నారు అండ్ మీ రిలేషన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఓకే,
అండ్ ఇక్కడ ద ఎంప్రెస్ చూడండి. ఇక్కడ మీ పర్సన్ ఏమో మీతో రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు, బట్ తను మీ రిలేషన్లో వర్క్ చేయడానికి తన లైఫ్లో ఏమో బర్డెన్ ఫ్యామిలీ. తన లైఫ్ మీ రిలేషన్లో మీ పర్సన్ మీతో వర్క్ చేయాలని ఉంది, మీకు కమిట్మెంట్ ఇవ్వాలని, మీరు పెళ్లి చేసుకోవాలని ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి కారణం, మీతో రిలేషన్లో వర్క్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే ఫ్యామిలీ తనకి పెద్ద బర్డెన్. ఫ్యామిలీలో తనకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ సిచ్యువేషన్ తను చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, అందుకని మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు, ఫ్యామిలీని ఒక పక్కన బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఇక్కడేమో 2 సిచ్యువేషన్ బ్యాలెన్స్ అవ్వట్లేదు. పోనీ 2 సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేసుకుని వెళ్తాకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ రిలేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే, బట్ అలా అని మిమ్మల్ని వదిలేసుకుందామంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ఎట్టి పరిస్థితులు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, మీకు దూరం అవ్వలేకపోతున్నారు. మీకు దూరం అవడానికి తను ఎన్ని ప్రయత్నాలు చేసినా తను దూరం కాలేకపోతున్నారు. ఓకే, సో తన ఫ్యామిలీ తనకి చాలా బర్డెన్ అనమాట. బట్ మీతో ఈ రిలేషన్లో వర్క్ చేయాలని ఉంది, ఈ రిలేషన్లో మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది. ఈ బర్డెన్ 3 ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయండి. ఫ్యామిలీతో ఫైటింగ్స్ జరుగుతున్నాయి, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఈ సిచ్యువేషన్ కూడా తనకి చాలా బర్డెన్గా ఉంది. ఫ్యామిలీతో తను విసిగిపోయారనమాట. ఫ్యామిలీతో ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటుంటే, టార్చర్ చేస్తూ ఉంటుంటే, యాన్ప్లిటింగ్ చేస్తూ ఉంటుంటే ఎందాకని వెయిట్ చేస్తారు. సో ఈ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ చాలా చాలా అలసిపోతున్నారనమాట. 5 ఆఫ్ వాన్స్ ఏం చేయాలనుకుంటున్నారు మరి? 5 ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ ఎండ్ చేసేయాలనుకుంటున్నారు. ఎక్కడైతే ఫ్యామిలీలో బర్డెన్ ఫీల్ అవుతున్నారో, కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, మ్యానిపులేటింగ్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే తనని కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళని పూర్తిగా ఎండ్ చేసేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మీ విషయంలో చాలా ఎమోషనల్గా ఆలోచిస్తున్నారండి. చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ గురించి. ఎందుకంటే మీ పర్సన్ ఇప్పటివరకు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు, ఇప్పటివరకు మీ విషయంలో తన యాక్షన్ తీసుకోలేనందుకు, మీ విషయంలో తను చాలా తప్పులు చేసినందుకు తనకి చాలా రిగ్రెట్ ఉంది. అంతేకాకుండా చాలా చాలా ఎమోషనల్ అవుతున్నారు. 100% మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీ పర్సన్. అండ్ మీ రిలేషన్లో సక్సెస్ని తీసుకురావాలనుకుంటున్నారు, విక్టరీని తీసుకురావాలనుకుంటున్నారు, మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ పాస్ట్ లైఫ్ కర్మాబంధం నుంచి, ఈ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి తను పూర్తిగా ఆ సిచ్యువేషన్ ఎండ్ చేసేసి మీ లైఫ్లో తిరిగి రావాలనుకుంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో ఈ సిచ్యువేషన్ నుంచి ఎమోషనల్లీ విత్డ్రావల్ అయిపోవాలనుకుంటున్నారు. మీ మీద కరెంట్ ఫీలింగ్స్లో కూడా తను ఏంటి అంటే ఫైనల్ డిసిషన్ తీసేసుకోవాలనుకుంటున్నారు. అది ఏంటి పూర్తిగా పాస్ట్ లైఫ్ కర్మబంధాన్ని ఎండ్ చేసేసి తను ఫైనల్ డిసిషన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలని, మీతో రిలేషన్లో వర్క్ చేయాలని, మీ రిలేషన్లో తను సక్సెస్ని, విక్టరీని తీసుకురావాలని, ఈ రిలేషన్లో మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలని తను చాలా ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు, ఎమోషనల్గా బాధపడుతున్నారు. ఓకేనా, తను చేసిన తప్పులు కూడా తనకి రిగ్రెట్ ఉంది. ఓకే, ఇది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. ఓం నమః శివాయ. త్వరగానే మీ రిలేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ అయిపోతుందిలేండి, డోంట్ వరీ. ఓకేనా, త్వరగానే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ చేసుకుని మీ లైఫ్లోకి వచ్చేస్తారు. డెఫినెట్గా కమిట్మెంట్ ఇస్తారు. మీ పర్సన్ హెడ్ అండ్ ట్రూత్ మెసేజెస్ కూడా ఏంటో చూద్దాం. జై శివశక్తి. హర హర మహాదేవ శంభో శంకర పాహిమం రక్షమం. ప్లీజ్ గైడ్ చేయండి పాపా. ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్. ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే, నేను నీ గురించి ఏం ఫీల్ అవుతున్నాను, ఎలా ఫీల్ అవుతున్నాను. ఇందాక మనం కరెంట్ ఫీలింగ్స్లో ఏమొచ్చింది, మీ పర్సన్ చాలా ఎమోషనల్గా ఉన్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు. తను చేసిన తప్పులు తనకి పశ్చాత్తాపం కలుగుతుంది. 100% మీకోసం రావాలనుకుంటున్నారు, విక్టరీని తీసుకురావాలనుకుంటున్నారు, సక్సెస్ తీసుకురావాలని అనుకుంటున్నారు అన్నాను కదా. సో అలాగే మీ పర్సన్ ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్. నేను ఎలా ఫీల్ అవుతున్నాను, నేను ఏ రకంగా ఫీల్ అవుతున్నాను, నీ గురించి కానీ మన రిలేషన్ గురించి కానీ నేను ఏం ఆలోచిస్తున్నాను, ఏం ఫీల్ అవుతున్నాను అనే విషయాన్ని నీతో చెప్పాలి అని అంటున్నారు మీ పర్సన్. ఓకే,
ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్. ఎస్, ఈ పర్సన్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తనకి స్పిరిచువల్ లెసన్, డివైన్ నుంచి స్పిరిచువల్ లెసన్ వచ్చింది. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తన స్పిరిచువల్ అవేకనింగ్ జరిగింది అండ్ తన ఎనర్జీ కూడా పూర్తిగా రీబర్త్ అయింది. అర్థమవుతుంది కదా? తను అదే అంటున్నారు, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తను స్పిరిచువల్ అవేకనింగ్ జరగటం జరిగింది అండ్ తన ఎనర్జీ కూడా రీబర్త్ అవటం జరిగింది. సో తను ఈ ట్రాన్స్ఫర్మేషన్లో డివైన్ తనకి ఇచ్చిన గైడెన్స్ కానీ, తన తప్పులు కానీ ఒప్పులు కానీ తనకి చూపించడం కానీ, తను చేసిన తప్పులన్నీ తనకి ముందు తీసుకొచ్చి చూపించడం కానీ, ఇవన్నీ ఏదైతే తను తెలుసుకున్నాడో ఈ ట్రాన్స్ఫర్మేషన్లో తను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. ఈ స్పిరిచువల్ లెసన్ తనకి చాలా గ్రేట్ఫుల్గా ఉందన్నమాట. అంటే తను ఏ సిచ్యువేషన్ అయితే స్టక్ అయి ఉన్నారు ఏంటి అనేది తనకి పూర్తిగా అర్థమైంది అండ్ ఎవరి కోసం తను యాక్షన్ తీసుకోవాలనేది తనకి పూర్తిగా అర్థమైంది. అండ్ ఇది ఎలా అర్థమైంది? ఒక స్పిరిచువల్ లెసన్ ద్వారా. అది స్పిరిచువల్గా మీ పర్సన్ అవేకనింగ్ జరగటం వల్ల, స్పిరిచువల్ గైడెన్స్ వల్ల, స్పిరిచువల్ హీలింగ్ ద్వారా మీ పర్సన్కి తనకి గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. నాకు ఈ స్పిరిచువల్ లెసన్ అవటం వల్ల నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్. ఓకే, అంత గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తనలో అవేర్నెస్ వచ్చింది, అవగాహన పెరిగింది. లైఫ్ పరంగా, రిలేషన్ పరంగా, తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నీ తను అబ్జర్వ్ చేయగలుగుతున్నారు అండ్ తనకి అర్థమవుతుంది ఎవరు మాస్క్ వేసుకున్నారు, ఎవరు మాస్క్ వేసుకోలేదు. సో ఇదంతా తను ఒక స్పిరిచువల్ లెసన్ అనేది ఇదంతా నేర్చుకున్నారనమాట. స్పిరిచువల్ గైడెన్స్ ద్వారా తను పూర్తిగా తన జీవితం పట్ల లెసన్ అనేది నేర్చుకుని తన అవేర్నెస్లోకి వచ్చారు ఇప్పుడు. ఓకే, ఆ విషయంలో తను గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. ఓకే, యూ స్పీక్ టు మీ త్రోట్ మ్యూజిక్. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే మీ పర్సన్ మ్యూజిక్ పెట్టుకుని వింటారు కదా పడుకునే ముందు. మీ పర్సన్ మ్యూజిక్ కొంతమందికి అలవాటు ఉంటుంది కదా, పడుకునే ముందు మ్యూజిక్ వింటూ పడుకుంటారు కదా. అట్లా మీ పర్సన్ మ్యూజిక్ వింటూ పడుకుంటున్నప్పుడు మీరు తనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందంట. ఆ మ్యూజిక్ వింటున్నప్పుడు మీరు తనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందంట. ఐఎమ్ సో అట్రాక్ట్ టు యూ. మీ పర్సన్ మీకు చాలా చాలా అట్రాక్ట్ అవుతున్నారండి. ఓకే, చాలా చాలా అట్రాక్ట్ అవుతున్నారు. ఇందాక చెప్పాను కదా, మీకోసం యాక్షన్ తీసుకోబోతున్నారు, మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు, చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు మీ పర్సన్. మీతో టైంని స్పెండ్ చేయాలనుకుంటున్నారని. సో మీ పర్సన్ 100% మీకు చాలా చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీ డ్రెస్ సెన్స్కి కానీ, మీ వాయిస్కి కానీ, మీ బ్యూటీకి కానీ, ఓకే, మీ ఇండిపెండెంట్గా మీరు లైఫ్లో గ్రోత్ తీసుకురావడం కానీ, ఈ సిచ్యువేషన్ చూసి మీ పర్సన్ మీకు చాలా చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీలో చేంజ్ కానీ ఎనీథింగ్. ఓకే, ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐఎమ్ బ్లేమ్ యూ. రిలేషన్ పరంగా మీ ఇద్దరి మధ్యన సపరేషన్ రావడానికి కానీ, మీ రిలేషన్ పరంగా ఈ దూరం పెరగటానికి కానీ అన్నిటికీ కారణం మీ పర్సన్ అని మీ పర్సన్కి అర్థమయ్యింది. ఇక్కడ ఏమంటున్నారంటే ఇట్ వాజ్ మై ఫాల్ట్. అన్ని విషయాల్లో ఫాల్ట్ నాదే. ఒకవేళ మీ ఇద్దరి మధ్యన బ్రేకప్ అయిపోవడానికి కానీ, లేకపోతే ఏదైనా గొడవ జరిగే విషయంలో కానీ తనది ఫాల్ట్ అయితే ప్రతి విషయంలో మీ మీద బ్లేమ్ చేసేవాళ్ళు మీ పర్సన్. ఆ విషయంలో తప్పు ఒప్పుకుంటున్నారు. ఓకే, ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్. ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారు? ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో చాలా మాటలు అన్నారంట. ఆ మాటలు మీరు హట్ అయ్యేటట్టుగా మాట్లాడి ఉంటారు. మీ పర్సన్ అనరాని మాటలే అని ఉంటారు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్. మీ పర్సన్ మిమ్మల్ని ఏదైతే హట్ చేసేటట్టుగా మాట్లాడారో, ఏదైతే మాటలు అన్నారో ఆ మాటల్ని తను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, అండ్ యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాజ్ టు లెట్ యూ గో. ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే నీకు తెలియదు, నీకు దూరంగా వెళ్ళటం, నిన్ను వదిలేసుకుని నేను దూరంగా వెళ్ళటం ఎంత హార్డ్గా ఉంటుందో, ఎంత బాధగా ఉంటుందో అనేది నీకు అర్థం కాదు, నీకు తెలియదు అంటున్నారు. ఎందుకు తెలియదు? అవతలోళ్ళు ఎంత పెయిన్ అనుభవిస్తున్నారు, యువతలోళ్ళు కూడా అంతే పెయిన్ అనుభవిస్తున్నారు కదా. ఎందుకు తెలియకుండా ఉండదు? ఎందుకు తెలియకుండా ఉంటుంది? ఎంతసేపు మీదే పెయిన్ అనుకుంటే ఎలా అనుకుంటారు? అట్లా యువతలోళ్ళు బయటికి చూపించట్లేదేమో వాళ్ళ పెయిన్. ఈ పర్సన్ ఏమంటున్నారు చూడండి, యూ డోంట్ నో
హౌ హార్డ్ ఇట్ వాస్ టు లెట్ యూ గో. నీకు తెలీదు ఎంత పెయిన్ ఉంటుందో నిన్ను వదిలి వెళ్ళటానికి, నేను దూరం నీకు వదిలేసి వెళ్ళటానికి కానీ, మిమ్మల్ని దూరం పెట్టడానికి కానీ దానికంటే చాలా బాధ ఉంటుందంట, చాలా పెయిన్ ఉంటుందంట. ఎవరు వదిలేసి వెళ్ళమన్నారు? ఎవరు దూరంగా వెళ్ళమన్నారు? ఎవరు వదిలేసి వెళ్ళమన్నారు? ఎవరు మర్చిపోమన్నారు దాన్ని? అంత హార్డ్గా ఉంటుంది, అంత బాధాకరంగా ఉంటుంది అన్నప్పుడు ఎందుకు వదిలేసి వెళ్ళటం? కలిసి ఉండి కూడా ఇది సాధించవచ్చు కదా, ఫైట్ చేయవచ్చు కదా, కలిసి ఉండి కూడా ఫ్యామిలీతో ఫైట్ చేయవచ్చు కదా, విడిపోయే ఫైట్ చేయాలా? సో ఇక్కడ ఫ్యామిలీది ఒకటే కాదు తప్పు, మీ పర్సన్ది కూడా తప్పు. మీ పర్సన్లో కూడా ఈగో ఉండటం వల్ల, మీ పర్సన్లో ఈగో ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ. సో తనదే కరెక్టు, తనే చెప్పిందే వినాలి, తనే వేదం, తను ఏది చెప్తే వేదం మీకు అట్లా ఉండాలి. అంటే తన చెప్పు చేతుల్లోనే ఉండాలి, తను చెప్పినట్టే వినాలి. తనకి ఇష్టమైతే మాట్లాడతారు, తనకి కష్టమైతే మాట్లాడుకుని ఉంటారు. మీరు ఎన్ని కాల్స్ చేసినా, ఎన్ని మెసేజ్ చేసినా దానికి రిప్లై ఇవ్వాలనిపిస్తే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఓ 2 మాటలు ఎక్కువ అడిగితే బ్లాక్ చేసి పడేస్తారు. మీలో మీ పర్సన్లో కూడా ఇంత యాటిట్యూడ్ ఉండటం వల్ల, ఇంత ఈగో ఉండటం వల్ల కూడా మీ ఇద్దరి మధ్యన ఈ సెపరేషన్ రావడానికి కారణం. చాలా అంటే ఫర్ గ్రాంటెడ్ తీసుకోవటం, ఎక్కడ పోద్దులే, ఎక్కడ ఉంటుందిలే, నాకు ఇష్టమైతే నేను కలిసి మాట్లాడతాను, నాకు ఇష్టం లేకపోతే ఇంతటితో కట్ ఆఫ్ చేసేద్దాం. అంటే మీ రిలేషన్ సీరియస్ తీసుకోవాలా? దూరం అయిన తర్వాత మీ వాల్యూ తెలిసింది మీ పర్సన్కి. ఇప్పుడు మీ పర్సన్ మీ రిలేషన్ గురించి సీరియస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మీ విలువ తెలిసింది కాబట్టి, మీరు లేకుండా ఉండలేకపోతున్నారు కాబట్టి, మీ పర్సన్ ఇప్పుడు ఏ కర్మబంధంలో అయితే, ఏ పాస్ట్ లైఫ్ కర్మబంధంలో అయితే ఇప్పటివరకు స్టక్ అయిపోయారో, ఏ పాస్ట్ లైఫ్ కర్మబంధానికి అయితే ఇప్పటివరకు ఇంపార్టెంట్ ఇచ్చారో, ఆ పాస్ట్ లైఫ్ కర్మబంధాన్ని పూర్తిగా డెత్ చేసి వచ్చేయాలనుకుంటున్నారు, ఎండ్ చేసి వచ్చేయాలనుకుంటున్నారు మీ లైఫ్లోనికి. ఎందుకు వచ్చారనుకుంటున్నారు చూడండి, ఇదిగోండి, ఐ లవ్ యూ అన్కండిషనలీ. ఎందుకు వచ్చారనుకుంటున్నారు? తనకు అర్థమైంది, మిమ్మల్ని ఎంత దూరం చేయాలనుకున్నా, ఎంత మర్చిపోవాలనుకున్నా మీ పర్సన్ ఎలా మర్చిపోతారు? తన మనసులో మీ మీద అన్కండిషనల్ లవ్ ఉంది. సో తను మర్చిపోవాలని ట్రై చేస్తున్నారు, బట్ మర్చిపోలేరే. మీరు చూపించిన ప్రేమకి, మీరు చూపించిన కేరింగ్కి మీరు ఎంత తనకి కనెక్ట్ అయిపోయారో ఎమోషనల్గా, ఆ పర్సన్ కూడా అలాగే కనెక్ట్ అయ్యారు. బట్ పైకి మాత్రం చాలా ప్రాక్టికల్గా బతుకుతున్నారు అనమాట. నాకేం ఎమోషన్స్ లేవు, నాకేం ఫీలింగ్స్ లేవు, నేను మా పేరెంట్స్ చెప్పినట్టే వింటాను, నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నాకు ఫ్యామిలీ ఉంది, ఇలా పైకి ప్రేమని కప్పెట్టేసేసి ప్రాక్టికల్గా బతకటం, ఎమోషన్స్ చూపించకపోవటం ఇట్లా చేస్తున్నారు. బట్ ఇప్పుడు చూడండి, ఐ లవ్ యూ అన్కండిషనలీ, నేను అన్కండిషనల్ లవ్ చేస్తున్నాను నిన్ను, అందుకని ఇప్పుడు నిన్ను వదిలిపెట్టి ఉండలేకపోతున్నారు. తనకి ఇప్పుడు అర్థమైంది, తనని నేను దూరం చేసుకోవాలన్నా దూరం చేసుకోలేకపోతున్నాను, తనని మర్చిపోవాలన్నా నేను మర్చిపోలేకపోతున్నాను. నాది తన మీద అన్కండిషనల్ లవ్ ఉండబట్టి నేను తనని మర్చిపోలేకపోతున్నాను, తనని దూరం చేసుకోలేకపోతున్నాను, తన జ్ఞాపకాల్లోనే బతుకుతున్నాను అని ఇప్పుడు అనుకుంటున్నారు. ఐ రీప్లే అవర్ కన్వర్సేషన్ ఓవర్ అండ్ ఓవర్. మీ ఇద్దరి మధ్యన ఏదైతే కన్వర్సేషన్ జరుగుతూ ఉంటాయో అప్పుడు మీ పర్సన్, ఒకవేళ మీ పర్సన్ అది రికార్డ్ చేసి ఉంటారు, ఆ కన్వర్సేషన్ రికార్డ్ చేసి ఉంటారు, లేకపోతే మైండ్లోనే రీప్లే చేసుకుంటూ వింటూ ఉంటారు. ఓకేనా? మీ ఇద్దరి మధ్యన ఏదైతే కన్వర్సేషన్ జరుగుతూ ఉంటాయో, మీరు ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నప్పుడు, కలిసినప్పుడు మాట్లాడుకున్నప్పుడు, మెసేజ్ చాటింగ్ చేసుకుంటున్నప్పుడు ఏదైతే ఇద్దరి మధ్యన కన్వర్సేషన్ జరుగుతూ ఉంటుందో అది మీ పర్సన్ రీప్లే ఓవర్. మీ పర్సన్ ఏం చేస్తారంటే ఐ రీప్లే అవర్ కన్వర్సేషన్ ఓవర్ అండ్ ఓవర్, మాటి మాటికి ఆ కన్వర్సేషన్ని రీప్లే చేసుకుంటున్నారన్నమాట. తను ఆ టైంలో ఏం మాట్లాడింది, ఈ టైంలో ఏం మాట్లాడింది, నేనేం మాట్లాడాను, తనతో నేనేం మాట్లాడాను, మా ఇద్దరి మధ్యన ఎక్కడ ఇష్యూస్ జరిగినాయి, ఎట్లా మేమిద్దరం ఉండేవాళ్ళము, ఇప్పుడు ఎలా అయిపోయింది రిలేషన్. అంటే మీ ఇద్దరి మధ్యన ఏదైతే కన్వర్సేషన్ జరిగిందో ఆ కన్వర్సేషన్ని మాటి మాటికి రీప్లే చేసుకుని వింటున్నారు మీ పర్సన్. అది మైండ్ పరంగా కూడా రీప్లే చేసుకోవచ్చు, లేదా తన దగ్గర మీ రికార్డింగ్ ఉండొచ్చు. ఏంటి, మీ వాయిస్ రికార్డ్ చేయటం కానీ అట్లా తను రికార్డ్ చేసుకుని ఉండొచ్చు, లేకపోతే మీ చాట్ని తన దగ్గర సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో అది మాటి మాటికి చూడటం, మాటి మాటికి వినటం అనేది చేస్తున్నారంట. ఓకే, ఇది మీ పర్సన్ హెడ్ అండ్ ట్రూత్ మెసేజెస్ అండి. ఓకే, జై శివశక్తి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మీ పర్సన్ యాక్షన్ ఏంటో తీసుకుని
ఈ రీడింగ్ని క్లోజ్ చేస్తాను. ఓకేనా? ఎవరైతే పర్సనల్ రీడింగ్స్ తీసుకున్నారో ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి డెఫినెట్గా నేను రీడింగ్ ఇచ్చేస్తాను. కొంచెం బిజీ ఉన్నాను, అందరికీ ఒకేసారి ఇవ్వలేను కదా, కొంచెం టైం పడుతుంది. ఒక్కరోజు ఓపిక పడితే మీకు కూడా కంప్లీట్ చేసేస్తాను. ఓకేనా? ఒకేసారి అందరికి ఇవ్వలేను కదా, సో ప్లీజ్ నాకు ఇంకొక 1 డే 2 డేస్ నాకు టైం ఇవ్వండి. అన్నీ 2 డేస్లో కంప్లీట్ చేసేస్తాను. కొంచెం ఈ పర్సనల్ రీడింగ్స్ వల్ల వీటి వల్ల కూడా ఎనర్జీ బాగా ఇదవుతుంది, నాకు డ్రైన్ అవుతుంది. ఓకే, మీ పర్సన్ యాక్షన్ ఏంటి చూద్దాం. పవర్ కట్ అయింది, కొంచెం లైటింగ్ తగ్గింది, ఏమనుకోవద్దు. సాలిట్యూడ్, మీ పర్సన్ యాక్షన్. పెట్టినెస్ అండ్ ప్లానింగ్, మీ పర్సన్ యాక్షన్. థర్డ్ ఐ చక్ర యాక్షన్ ప్లీజ్ పాపా. ట్రాన్స్ఫర్మేషన్, తన చక్రాస్ కూడా యాక్టివేట్ అయిపోతాయి, డోంట్ వరీ. తను థర్డ్ ఐ చక్ర ఏదైతే చక్రాస్ బ్లాకేజెస్ ఉన్నాయో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తన చక్రాస్ కూడా యాక్టివేట్ అవుతాయి. తను ఆల్రెడీ మీ రిలేషన్ పరంగా ప్లానింగ్లోనే ఉన్నారు. ఓకేనా? ఎస్, డెఫినెట్గా మీకు ప్రాస్పరిటీ బిగిన్స్. డెఫినెట్గా ప్రాపర్ కమిట్మెంట్ ఇచ్చి తీరుతారండి. ట్రాన్స్ఫర్మేషన్ క్లారిఫికేషన్ పాప. ఎస్, డెఫినెట్గా మీ రిలేషన్లో న్యూ బిగినింగ్స్ అనేది జరుగుతుంది. ఏదైతే కర్మాబంధం ఉందో, ట్రాన్స్ఫర్మేషన్ డెత్ కార్డు, ఏదైతే కర్మాబంధం ఉందో అది పూర్తిగా ఎండ్ చేసేస్తారు మీ పర్సన్. అండ్ మీ రిలేషన్లో న్యూ బిగినింగ్స్లోకి వస్తారు డెఫినెట్గా. అండ్ న్యూ బిగినింగ్స్లోకి వచ్చి మీ పర్సన్ మీకు ప్రాపర్ కమిట్మెంట్ ఇస్తారు. సాలిట్యూడ్ క్లారిఫికేషన్. ఎస్, ఎక్కడైతే ఇప్పుడు తను డిసప్పాయింట్మెంట్లో ఉన్నారో, డిప్రెషన్లో ఉన్నారో, చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, చాలా సైలెంట్ అయిపోయారో, అక్కడి నుంచి ఎమోషనల్ విత్డ్రావల్ అయిపోతారండి మీ పర్సన్. ఓకే, ఏం ప్లాన్ చేస్తున్నారు? ఒక సిచ్యువేషన్ నుంచి వాకవే చేసేయాలని ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి కూడా మీకు డెఫినెట్గా కాల్ మెసేజ్ వస్తుందండి మీ పర్సన్ నుంచి. మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు, 100% ఇది. మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు, డెఫినెట్గా కాల్ మెసేజ్ వస్తుంది మీకు. ఆ సిచ్యువేషన్ నుంచి వాకవే చేసేయాలనుకుంటున్నారు. మీ రిలేషన్లో విక్టరీ అండ్ సక్సెస్ని తీసుకురావాలనుకుంటున్నారు. నా యూస్ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది పాప? ఎంత టైం పడుతుంది? మేజర్ అర్కానా కార్డు కాదు, మైనర్ అర్కానా కార్డు తీసుకోవాలి. ఎంత టైం పడుతుంది యాక్షన్ తీసుకోవడానికి? 7 అండి. 7 days 7 hours 7 weeks అండ్ 7 months. ఇది జూన్ కదా, జూలైలో కూడా అవ్వచ్చు, నెక్స్ట్ మంత్లో కూడా మీ పర్సన్ మీకోసం యాక్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే మీ పర్సన్ త్వరలోనే మీ లైఫ్లోకి రాబోతున్నారు. నా ఇంట్యూషన్ పవర్స్ బాగా ఏం చెప్తుందంటే ఫాస్ట్గా యాక్షన్ తీసుకోబోతున్నారని చెప్తున్నారు మీ పర్సన్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫాస్ట్గా ఎండ్ చేసి మీకోసం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, సో 7 hours 7 days 7 weeks అండ్ జూలై మంత్ కావచ్చు. అండ్ ఇంకా మీ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ జరగకపోతే 7 months దాకా కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇది మీ పర్సన్ యాక్షన్. ఓకే, దయచేసి అందరూ రీడింగ్ చూసిన వాళ్ళందరూ పక్కాగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ రూపంలో యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ తెలపండి, శివశక్తికి కూడా గ్రాటిట్యూడ్ తెలపండి. ఓకే అండి, బాయ్.